నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు విడాకులు ఇవ్వబోతున్నాడా? విడాకుల తర్వాత భరణం కింద నటాషాకు తన ఆస్తిలో 70% వాటా హార్దిక్ ఇవ్వనున్నాడా? సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న ఈ వార్తలో నిజమెంత? ఇంతకీ వారిద్దరికి ఎక్కడ చెడింది? లెట్స్ వాచ్. పాండ్యా దంపతులు విడిపోతున్నారు అనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకి వెళ్లారని వార్తలొస్తున్నాయి. అంతేకాదు విడాకుల తర్వాత భరణం కింద నటాషాకు హార్దిక్ తన ఆస్తిలో 70% వాటా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ నటాషా విడాకులు తీసుకోవడానికి సరైన కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. అభిప్రాయ భేదాలతోనే వీళ్ళిద్దరు విడిపోవాలని కలిసి నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం. హార్దిక్ పాండ్యా భార్య నటాషా ఇటీవలే తన పేరులో పాండ్యా అనే పదాన్ని ఇన్స్టాగ్రామ్ బయో నుంచి తొలగించింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వీరిద్దరూ కలిసి ఉండడం లేదని, విడిపోయారని నెటిజన్లు చేసుకున్నారు. ఇక పాండ్యాతో కలిసి దిగిన అనేక ఫోటోలను తన ఇన్స్టా అకౌంట్ నుంచి నటాషా తొలగించింది. పాండ్యా నటాషా కలిసి లేరని చెప్పడానికి ఇదే నిదర్శనమని నెటిజన్లు భావిస్తున్నారు. తమ మధ్య ఉన్న ఈ విభేదాల కారణంగానే వీళ్ళు చాలా కాలం నుంచి కలిసి కనిపించడం లేదు. చివరిసారిగా ఫిబ్రవరి 14న వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో తమ ఫోటోని షేర్ చేశారు. అప్పటి నుంచి వీరిద్దరూ ఎలాంటి పోస్టులు షేర్ చేయలేదు. ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగానూ నటాషా ఎక్కడా కనిపించలేదు. పాండ్యాపై అనేక విమర్శలు వచ్చిన సందర్భంలోనూ నటాషా స్పందించలేదు. పైగా నటాషా తన పేరులో నుంచి పాండ్యాను కూడా తొలగించింది. ఈ పరిణామాలే వీరి విడాకుల వార్తలను మరింత బలం చేకూర్చాయి. ఇదిలా ఉండగా హార్దిక్ పాండ్యాకు వడోదర, ముంబై ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. ముంబైలో అతను 30 కోట్లు పెట్టి ఒక అపార్ట్మెంట్ ని తీసుకున్నాడు. వడోదరాలో తీసుకున్న పెంట్ హౌస్ ఖరీదు కూడా కోట్లలోనే ఉంది. ఇక ఐపీఎల్ లో అయితే ముంబై జట్టు నుంచి అతడు 15 కోట్లు ఫీజుగా అందుకుంటున్నాడు. గతంలో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించినప్పుడు కూడా 15 కోట్ల రూపాయలు అందుకునేవాడు. ఈ ఆదాయానికి తోడుగా భారత జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు కూడా హార్దిక్ పాండ్యాకు కోట్లలోనే ఆదాయం వస్తుంది. వీటితో పాటు అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా పాండ్యా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా హార్దిక్ పాండ్యాకు కఠిన పరీక్షలు ఎదురవుతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఘోరాతిఘోరంగా ఓడిపోవడానికి కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యానే కారణమని కోట్లాది మంది అభిమానులు నిందిస్తున్నారు. పలు సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ముంబై జట్టు పతనానికి పాండ్యా అహంకారపూరిత ప్రవర్తనే కారణమని కూడా నిందిస్తున్నారు. అదేవిధంగా అనేక మ్యాచ్ల్లో పాండ్యా తీసుకున్న తప్పుడు నిర్ణయాలే ఆ జట్టు కొంప ముంచాయని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో పాండ్యా వైవాహిక జీవితం కూడా తలకిందులైంది అనే వార్త వెలుగు చూసింది. పాండ్యా భార్య నటాషా అతడి నుంచి దూరంగా ఉంటున్నాడని, విడాకులు కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు అనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.
హార్దిక్ పాండ్యా నటాషాలు 2020 మే నెలలో వివాహం చేసుకున్నారు. జులై 30 నాటికి ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బాబుకి అగస్త్య అనే పేరు పెట్టారు. 2023లో మరోసారి పెళ్లి చేసుకున్నారు. మొదటిసారి వివాహం చేసుకున్న సందర్భంగా కరోనా మహమ్మారి కారణంగా స్నేహితులు, బంధువులను ఎక్కువ మందిని పిలవలేకపోయారు. ఆ లోటు తీర్చుకునేందుకు మరోసారి ఘనంగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయో ఎవరికీ తెలియదు. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ సందర్భంగా జరిగిన ఒక్క మ్యాచ్ లో కూడా నటాషా కనిపించకపోవడంతో అభిమానులకు అనుమానం కలిగింది. దీంతో ఆమె సోషల్ మీడియా అకౌంట్లపై రీసెర్చ్ చేశారు. ఫిబ్రవరి తర్వాత నుంచి ఆమె చేస్తున్న పోస్టుల్లో హార్దిక్ పాండ్యా గురించి ఒక్క పోస్టు కూడా లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. అక్కడి నుంచి ఒక్కో విషయం వెలుగు చూస్తోంది. వారిద్దరూ విడిపోయే వరకు వచ్చారని నెటిజన్లు నిర్ధారించేసుకున్నారు. విడాకులు కూడా తీసుకుంటున్నారని, పాండ్యా తన ఆస్తుల్లో 70% ఆస్తులను ఆమెకు ఇచ్చేయనున్నాడని కూడా వార్తలు గుప్పమంటున్నాయి. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.